థ్యాంక్ యూ. యాక్చువల్లీ చెప్పటానికి ఏం మాటలు లేవండి. థ్యాంక్ యూలు అయితే అందరు చెప్పేసుకున్నారు. 2 సంవత్సరాలు తిట్టి 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 అందరి చేత సినిమా తీసుకుని ఒక స్టేజ్ ఎక్కి థ్యాంక్ యూ అని చెప్తే బాగోదేమో. సో ఇండస్ట్రీలో అవును, నన్ను మొన్న ఎవరో చిన్న సెటైర్ వేశారు మన వంశీ గారు, వచ్చి క్లాసులు పీకుతావు అని. కరెక్టే, ఒకసారికి తెలిసి వచ్చింది. ఇప్పుడు ఒక సినిమా తీయటం అంటే దాంట్లో ఎంత ప్రాణం పెట్టినా కూడా, మనం ఎంత కష్టంతో సినిమా తీసినా, ఎంత ప్రాణం పెట్టినా, దాని చుట్టూ ఒక సినిమా చుట్టూ ఉన్న యూనివర్స్ అనేది మనం కంట్రోల్ చేయలేం. అది కంట్రోల్ చేయలేని పరిస్థితుల్లో దాన్ని దాటుకుంటూ ఆ సినిమాని జాగ్రత్తగా చూసుకుంటూ, కొన్నిసార్లు చాలా కోపం వచ్చేది. ఎందుకు 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 అని పిచ్చి తిట్లు తిట్టేసి, అందరినీ తిట్టేసి, ఒక కప్పట్ట పడేసి, ఒక మైకిట్టు పడేసి అటు వెళ్ళిపోయి, దాని తర్వాత ఎందుకో ఒక పాట చరణం వచ్చేది ఫోన్లో, లేకపోతే ఒక ఎడిటింగ్ రూమ్లోకి వెళ్ళినప్పుడు వీళ్ళు ఎడిట్ చేసినప్పుడు మృణాల్ క్లోజప్ వచ్చేది. సెట్లో కూర్చున్నప్పుడు శేష్ ఏదో చేసింది వాళ్ళు ఎడిట్ చేసి చూడు అని ఇలా చూపించేవాడు. అవి చూసినప్పుడు దట్ వాజ్ ది ఎనర్జీ అండ్ దట్ వాజ్ ద ఫ్యూల్ టు కీప్ గోయింగ్. ఐ థింక్ ఇది సినిమా అంటే ఇప్పుడు మనం బిజినెస్ అని ఎన్నో మాటలు అనుకుంటాం, కానీ నాకు తెలిసింది సినిమాయే. ఎందుకు మీరు ఇండస్ట్రీ గురించి చేస్తారు అని అన్న మాటకి వాస్ గారు, నాకు ఇండస్ట్రీలోంచే అంతా వచ్చింది, దాని నుంచే అంతా వచ్చింది. ఇక్కడే పెరిగాము, ఇక్కడే ఉన్నాము, ఏదన్నా ఇక్కడ దాటుకుంటూ వెళ్తే ఇక్కడ ఏదన్నా వదిలి వెళ్ళాలి అనే చిన్న కోరిక తప్పనిచ్చి ఇంకేం లేదు. సినిమా ఇండస్ట్రీ హెస్ గివెన్ అస్ ఎవ్రీథింగ్, గివెన్ మీ ఎవ్రీథింగ్ ఐ నో. నేను ఈరోజు ఒక మనిషిగా ఇక్కడ నిలబడి ఇంతమంది మంచి మాటలు నా గురించి వింటున్నానంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ సినిమా. సో దట్ బీయింగ్ సెడ్, డెకాయిట్ అనేదండి, నాకైతే కథ చెప్పినప్పుడు, కథ వింటూ ఉన్నప్పుడు దట్ ప్రాసెస్ పక్కన పెట్టేసి ఇట్స్ ఫ్రమ్ ద హార్ట్. ఒక ప్రేమ కథలో ఇప్పుడు మనం కొన్నేళ్ల క్రితం 7 జన్మల ప్రేమ అని అనుకునేవాళ్ళం. దాని తర్వాత ఒక జన్మకి ఒక ప్రేమ కథ ఉంటే గొప్ప అని అనుకునేవాళ్ళం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రేమ అంటే ఏంటో అంటే మారుతూ ఉంటుంది. రిలేషన్షిప్ అంటారు, మ్యారేజ్ అంటారు, సిచ్యువేషన్షిప్ అంటారు, ఇంకేదో అంటారు. సో ప్రేమ అంటే ఏంటి అనేది ఒక చిన్న ప్రేమ కథ తీస్తే, ఈ కాలంలో ప్రేమ కథ తీస్తే ఇంటర్నల్ బ్యాటిల్స్ కాకుండా, ఇంటర్నల్ బ్యాటిల్ అయితే ఉంటుంది, ఒక అమ్మాయి నన్ను మోసం చేసింది అంటే ఆ బాధ ఉంటుంది, కానీ వాట్ ఈస్ ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ లవ్, దాన్ని ఎత్తుక్కుంటూ ఐ థింక్ మనం అది ఆలోచించినప్పుడు ఐ ఫెల్ట్ డెకాయిట్ వాజ్ అన్ ఎక్స్ప్రెషన్, ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ప్యూర్ లవ్. సో that was the fuel for me. Everybody did very well, everyone did their job and more and all of that, but ఒక కథకి ప్రాణం ఎక్కడి నుంచి వస్తుందో తెలియదండి. ఆ కథకి ప్రాణం పోసిన షనీల్కి, శేష్కి, రవి గారికి ఐ హ్యావ్ టు సే, ఆ కథ లేకుండా, ఆ కథ చేతిలో రాకుండా, ఆ కథని చెక్కకపోయి ఉండుంటే, the way they all sculpted it, everyone sculpted it. ఐ థింక్ థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఒక చిన్న భారంతో వచ్చాము, ఒక చిన్న హ్యాపీనెస్తో వచ్చాము అంటే ఇట్స్ ఓన్లీ బికాజ్ మనని టచ్ అయింది, మనం ఫీల్ అయ్యాం. అండ్ సినిమా ఈజ్ ఓన్లీ మెంట్ టు డూ దట్. ఇట్ ఈస్ మెంట్ టు మేక్ అస్ ఫీల్. అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ డెకాయిట్ హస్ మేడ్ యూ ఫీల్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. Superb, ma'am. Thank you very much. So, yes, to talk about her experience watching the film. So, ఇప్పుడు మా అందరితో పంచుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ నందిని రెడ్డి గారు, ప్లీజ్. గుడ్ ఆఫ్టర్నూన్. ఈ సినిమా చూసే నైట్ ముందు నేను షూట్లో ఉన్నాను, చాలా లేట్ అయింది. కానీ నెక్స్ట్ డే డెకాయిట్ రిలీజ్ అవుతుందని తెలుసు. సినిమా చూడడానికి కారణాలు కొన్ని ఉన్నాయండి. ఒకటి, నా ఫ్రెండ్స్ సినిమా,
సుప్రియ సినిమా, శేష్ సినిమా, మృణాల్ సినిమా. షనీల్ పరిచయం లేదు కానీ తన గురించి చాలా విన్నాను. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ వాజ్ నాకు ఫస్ట్ టీజర్ నచ్చింది. ఫస్ట్ టీజర్ వచ్చినప్పుడు జ్ఞాని గారు ఆ గుమ్ 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 అని ఇచ్చారు చూడండి, అసలు గూస్ బంప్స్ వస్తున్నాయి నాకు ఇప్పటికి. సో ఐ రియాక్టెడ్ యాజ్ అన్ ఆడియన్స్. ఫస్ట్ రియాక్షన్ వాజ్ అరే ఈ సినిమా చూడాలి. ఆ తర్వాత ట్రైలర్ చూశాను. ట్రైలర్ చూసినప్పుడు వీళ్ళేదో వెరైటీ లవ్ స్టోరీ చెప్తున్నారు, ఏదో చేస్తున్నాడు మా శేష్ ఈసారి. ఎందుకంటే ప్రతిసారి శేష్ ఏదో చేస్తాడు. వాడు మన మీడియం పేస్ బాల్ వేస్తాడు అనుకుంటే స్పిన్ వేస్తాడు. సో ఇలాంటిది ఏదో చేస్తాడు. సో ఏం చేస్తాడు శేష్ అనే ఒక క్యూరియాసిటీ తోటి నాకు యాక్చువల్గా 4 o'clock బుక్ చేశాను అల్లు సినిమాస్లో, బెస్ట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ కావాలని. కానీ ఇంకా పొద్దున్న లేచేసరికి తట్టుకోలేక స్వప్నకు ఫోన్ చేశాను, నీ దగ్గర ఇంకో టికెట్ ఉంటే చెప్పు నేను వచ్చేస్తాను ఇప్పుడే అని. ఇందుకేనండి మన సినిమాలు చేసేది, ఆ ఎక్సైట్మెంట్ ఉండాలని, ఆడియన్స్గా ఆ ఎక్సైట్మెంట్ ఉండాలని. అండ్ ఎందుకంటే సినిమా చూస్తున్నప్పుడు నేను ఇలా ఉండను, నా ఏజ్ 5 years అయిపోతుంది. సినిమా చూస్తున్నప్పుడల్లా నేను చిన్నపిల్లనే. ఆ ఎక్సైట్మెంట్, ఆ కూర్చొని ఆ చీకట్లో ఏమవుతుందో టైటిల్స్ దగ్గర నుంచి చూడాలి. అండ్ ఐ లవ్ దట్. అండ్ మధ్యలో ఎక్కడో పాండమిక్ జరుగుతున్నప్పుడు అది మర్చిపోయాను నేను. మర్చిపోయిన తర్వాత లాస్ట్ నేను 3 years నుంచి పని కట్టుకొని థియేటర్కి వెళ్ళే సినిమాలు చూస్తున్నాను. అండ్ నాట్ ఓన్లీ తెలుగు ఫిల్మ్స్, మలయాళం సినిమా అయినా ఏ సినిమా అయినా థియేటర్లోనే చూస్తున్నాను. ఎందుకంటే అందుకే వచ్చాను నేను, ఆ సినిమాని ఆ తెరపై చూసి ప్రేమలో పడే వచ్చాను. అండ్ ఇట్ వాజ్ ద సేమ్ ఎక్సైట్మెంట్ అండ్ హై ఐ గాట్ వెన్ ఐ వెంట్ టు సీ డెకాయిట్. అండ్ సినిమా చూస్తున్నంతసేపు అసలు జస్ట్ గ్లూడ్ టు ద స్క్రీన్, వెదర్ ఇట్ వాజ్ ధనంజయ్స్ మ్యాజిక్ visuals on screen, whether it was the background score by Gyani, whether it was the performances by Sesh, by Mrinal, Papa, ఆ కథ జరిగే విధానం. అసలు నేను స్వప్న పక్కన కూర్చొని మాట్లాడుకునే టైం కూడా లేదు, చూస్తూనే ఉన్నాం, ఎంజాయ్ చేస్తున్నాం. ఇంటర్వెల్కి ఒక అద్భుతమైన హై వచ్చేసి వెంటనే సుప్రియాకి మెసేజ్లు, కాల్స్. అండ్ సినిమా అయిపోయిన తర్వాత డైరెక్ట్గా ఎంత హ్యాపీ ఫీల్ అయినానంటే కార్ వేసుకొని సుప్రియ ఇంటికి వెళ్ళిపోయాను. అండ్ దట్ ఈస్ వాట్ సినిమా గివ్స్ అస్. ఇప్పుడు నేను చెప్పినందుకు మీరు సినిమా చూడక్కర్లేదు, ఎందుకంటే నేను 1%. అలాగే ప్రతి రివ్యూర్ కూడా 1%. మీరు ఎందుకు వెళ్ళి సినిమా చూస్తారు మీరు డిసైడ్ చేసుకోండి. అప్పుడు మనం హీరోస్ కోసం వెళ్ళే వాళ్ళం. ఇది నా ఫేవరెట్ హీరో, అరే నాకు టీజర్ నచ్చింది, ట్రైలర్ నచ్చింది, నాకు మృణాల్ అంటే ఇష్టం, ఇవన్నీ ఉన్నాయి సినిమాలో. సో మీరు టైం తీసుకొని మీరు వెళ్ళండి, 100% డిసప్పాయింట్ అవ్వరు. మళ్ళీ ప్రేమలో పడతారు. ఒక మంచి లవ్ స్టోరీ చూసినట్టు అంటే ఇంకెన్ని రకాల లవ్ స్టోరీలు ఉంటాయి. సో మై క్యూరియాసిటీ వాజ్ ఏం చేశాడు మళ్ళీ శేష్ ఈసారి లవ్ స్టోరీ తోటి. అండ్ షనీల్, వాట్ అ బ్రిలియంట్ డెబ్యూ, వాట్ అన్ అమేజింగ్ ఫిల్మ్ యూ హ్యావ్ డన్. ఐ మీన్ ఇట్స్ ప్యూర్ క్రాఫ్ట్ మ్యాన్, ప్యూర్ క్రాఫ్ట్. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు యువర్ నెక్స్ట్ ఫిల్మ్. అండ్ సుప్రియ, యు ఆర్ అన్ అబ్సల్యూట్ డార్లింగ్, యు ఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ హ్యూమన్ బీయింగ్స్ ఐ నో. అండ్ యూఆర్ అన్ అమేజింగ్ ప్రొడ్యూసర్. అండ్ ఈ టీం అంతా మాట్లాడుతుంటే ఎంత ప్రేమతోటి సినిమా చేశారనేది నిజంగా ద జర్నీ మస్ట్ హవ్ బీన్ సో బ్యూటిఫుల్. నాకు నిజంగా ఐఎమ్ ఫీలింగ్ లిటిల్ జెలస్. బట్ ఇట్స్ అమేజింగ్ వాట్ యూ గైజ్ హ్యావ్ డన్, ద కైండ్ ఆఫ్ టీమ్ దట్ యూ ఆల్ హవ్ పిక్డ్, యంగ్ డిఓపి, దెన్ మ్యూజిక్, ఎవ్రీథింగ్, ఎవ్రీ టెక్నీషియన్. పీకే గారు ఎంత అద్భుతంగా ఎడిట్ చేశారండి. ఎంత ఛాలెంజింగ్ సినిమా ఇది ఎడిట్ చేయడానికి, I can only imagine. And coming to పాప ఎంత చాలా బాగా చేసింది, చాలా క్యూట్గా చేసింది. అండ్ కమింగ్ టు మృణాల్, నువ్వు తెలుగు అమ్మాయి అమ్మ, తెలుగు ఆడియన్సెస్ లవ్ యూ. అండ్ ఐ థింక్ యూ ఆల్వేస్ మేక్ ది స్క్రీన్ కమ్ అలైవ్. అసలు శేషు, ఐ థాట్ హీ వాజ్ బీయింగ్ నైస్ టు యూ, షీ ఈస్ ద హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ద ఫిల్మ్ అని చెప్తున్నప్పుడు కాదు, నిజం చెప్పాడు. హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ద ఫిల్మ్ నువ్వే. అసలు ఇంకెవరు ఆ క్యారెక్టర్ పోర్ట్రే చేయలేరు. మృణాల్, యూ డన్ అన్ అమేజింగ్ జాబ్. సీతారామం తర్వాత మళ్ళీ ఏం చేస్తుందా అనేది వచ్చింది, మళ్ళీ హాయ్ నాన్న చేసావు, మళ్ళీ ఈ సినిమా చేసావు. ఎవ్రీ స్టెప్ యు ఆర్ గోయింగ్ హయ్యర్ అండ్ హయ్యర్. సో నువ్వు ఇంకా మా తెలుగు హీరోయిన్వి అంతే, మా తెలుగు అమ్మాయివి. అండ్ శేష్ బడి,
శేష్ గురించి చెప్పాలంటే ఎప్పుడు కొంచెం ఎమోషనల్ అవుతాను. బట్ యు డిడ్ మ్యాజిక్ బడీ. అంటే ఒక యాక్టర్గా ఒక భారం మోయటం వేరు, ఒక రైటర్గా కూడా చెయ్యాలి అండ్ హెల్పింగ్ క్రాఫ్ట్ దట్ హోల్ విజన్. ఐ కెన్ ఓన్లీ ఇమాజిన్ హౌ మచ్ వెయిట్ యు వర్ క్యారింగ్ అండ్ యూ డిడ్ అన్ అమేజింగ్ జాబ్ మై ఫ్రెండ్. సో ప్రౌడ్ ఆఫ్ యూ, సో ప్రౌడ్ ఆఫ్ యూ. అండ్ ప్రతిసారి అంటే ఈజీ రౌట్ ఉంటుందండి, ఒక సక్సెస్ వచ్చాక ఓ 4-5 సినిమాలు సైన్ చేసేసి ఏదో ఒకటి చేసేసుకోవచ్చు. కానీ హీ ఆల్వేస్ చూజెస్ ద డిఫికల్ట్ రౌట్. ఎప్పుడు ఈ ఆడియన్స్ ఇప్పుడు ఎక్స్పెక్టేషన్ ఇక్కడ ఉంది, ఇంకేం చేయాలి కొత్తగా అని ఆలోచిస్తాడు. థ్యాంక్ యూ ఫర్ దాట్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హూ యూ ఆర్. అండ్ సుప్రియ, more to come from you. More to come from you. And congratulations on this amazing, amazing blockbuster. It's a film we should all be proud of. Thank you. సూపర్ నందిని రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్.